హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రంచీ బ్రెడ్ బాల్స్ స్నాక్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసేయడానికి చాలా టేస్టీ రెసిపీ అండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. టీ టైంలో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక నేను ఒక 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మీరు వైట్ బ్రెడ్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు బైండింగ్ కోసం ఇందులో కొద్దిగా శనగపిండి వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్. అలాగే క్రంచీనెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు ఇందులో నేను సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. మనం ఇందులో శనగపిండి వేసాం కాబట్టి చక్కగా బైండింగ్ అవుతుంది. బాల్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇందులో ఇంకా సన్నగా తరిగిన పాలకూర అయినా వేయచ్చు, లేదా రాడిష్ వేయచ్చు, క్యారెట్ వేయచ్చు, సన్నగా తరిగిన బీన్స్ వేయచ్చు. పిల్లలు తినేని ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే అలా సన్నగా తరిగి వేసి ఇచ్చామంటే పిల్లలు తెలియకుండానే తినేస్తారు. ఇలా అన్ని బాల్స్ చేసుకొని ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. మనం ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో కనుక పెట్టామంటే పైన మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ కావు వెజిటేబుల్స్ ఏవైనా ఉంటే. అందుకని మనం ఈ రెసిపీని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 1 మినిట్ అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. టీ టైమ్ స్నాక్ లాగా అయితే చాలా బాగుంటుంది. దీనికి మనం పుదీనా చట్నీ అయినా ట్రై చేయొచ్చు, లేదా టమాటో సాస్ వేసి ఇచ్చామంటే పిల్లలు భలే ఇష్టంగా తినేస్తారు. మనం ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ క్రంచీ బ్రెడ్ బాల్స్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. హాట్గా పిల్లలకి టమాటో సాస్తో కనుక సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను.